తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంబంధించిన రాజ్యసభ ఎంపీని సీఎం రమేష్ గారిని, సుజనా చౌదరి గారిని ఇట్లా కొంతమందిని బీజేపీలోకి పంపించిండు. ఇక వీళ్ళంతా ఒక టీం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుజనా చౌదరి, సీఎం రమేష్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక టీంగా పనిచేసిన గతంలో. ఇవాళ అదే టీం అటు ఆంధ్రప్రదేశ్ను ఇటు తెలంగాణను రెండింటిని మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేజిక్కించుకోవాలని, పరిపాలించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నేను తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నా. మన పరిస్థితి ఇక దాసి దయ్యాల పాలు చేసినట్టు, ఈయనగాసి నక్కల పాలు చేసినట్టు కావద్దని చెప్పి తెలంగాణ ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఈ ఏక్నాథ్ షిండే యొక్క నిజస్వరూపం, ఈ హిమంత్ బిశ్వశర్మ కాబోయే ఏక్నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మ నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు, ఇవాళ మధ్యలో వచ్చి చేరినటువంటి రేవంత్ రెడ్డికి నాయకత్వాన్ని అప్పచెప్తే మొత్తంగా హోల్సేల్గా గంపగుత్తగా ఇక్కడి ప్రభుత్వాన్ని, ఇక్కడి అధికారాన్ని అంతా కూడా నరేంద్ర మోడీ చేతుల్లో పెట్టేటటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తీరును కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన నైజాన్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన ఆచరణను గమనించమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరగబోయేది ఇదే. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ మంత్రి డీకే అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా కొంతమంది ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణలో మీరు చూస్తారు ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పి బాహాటంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇక అటు ఇటు అంతా మాట్లాడుకున్నాడు అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు జరగడమే ఒక ఘట్టంగా మిగిలి ఉంది. ఆ ఘట్టం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి ఈ తెలంగాణను మళ్ళొక్కసారి ఇతరుల పాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నాన్ని చేద్దామని చెప్పి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తికి, ఆయన నాయకత్వంలోని ఆ పార్టీకి ఓట్లేస్తే ఇక ఖచ్చితంగా ఆ ఓట్లు ఎవరికో వేసినట్టు కాదు, నరేంద్ర మోడీకి వేసినట్టే, భారతీయ జనతా పార్టీకి వేసినట్టే. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.